నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ దే కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న విప్ అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత దిశానిర్దేశం టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి వేములవాడలో ప్రెస్ అకాడమీ చైర్మన్ పర్యటన ఈదురుగాలులకు నేలరాలిన మామిడి ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు. ఇక వార్తల వివరాలు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏనాడు రైతుల కష్టాలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుంది అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీజేపీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ 100% విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. ముందుగా ధర్మపురి మండలం రాయపట్నం గొల్లపల్లి మండల కేంద్రంతో పాటు ఎండపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలా వనపర్తి నరసింహస్వామి ఆలయం వద్ద జరిగిన కాంగ్రెస్ కార్యకర్త తిరుపతి వివాహ వేడుకకు విప్ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా విప్ మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ మజ్లిస్ మధ్య పోటీ ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు. కేంద్ర మంత్రి హోదాలో ఉన్న కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రజల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తూ అందులో తమ వాటా ఉందంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో సన్నబియ్యాన్ని ఎందుకు పంపిణీ చేయడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో ఆయన వెంట వెల్గటూర్ గొల్లపల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శైలేందర్ రెడ్డి, నిశాంత్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ గోపిక ఉన్నారు. కిషన్ రెడ్డి 11 సంవత్సరాల నుంచి ప్రజల దగ్గరికి ఎవరికి వచ్చి కలిసిండో చెప్పమానండి. చూడు, హైదరాబాద్లో కూర్చొని రాబోయే స్థానిక ఎన్నికల లోపల మేమే గెలుస్తాం, ఎవరు గెలవరు, హైదరాబాద్ జిహెచ్ఎంసీలో మాకు పోటీ ఇవ్వలేరు, మాకు మజ్లిసే పోటీ అని చెప్పి మాట్లాడడం అనేది, మరి ఆయన హైదరాబాద్లో కూర్చొని మాట్లాడడం అనేది కాదు. గ్రామాల్లో ఉన్నటువంటి ఇక్కడ ప్రజల సమస్యల విషయం లోపల మీ పార్టీ పరంగా మీ పార్టీ స్టాండ్ ఏంది, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు ప్రజల పక్షాన్ని ఏం మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని ఏ విధమైనటువంటి విషయం లోపల మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్న విషయం లోపల అటు అసెంబ్లీలో మీ నాయకత్వం కానీ ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రిగా నువ్వు చేసిన పని ఏది లేదన్న విషయాన్ని కూడా మేము వారికి గుర్తు చేస్తూ, దేశంలో ఎప్పుడైనా అనుకున్నారా ఏ రాష్ట్రంలో ఇలా భారతీయ జనతా పార్టీ వాళ్ళు సన్నబియ్యం రేషన్ షాపులు అక్కడ పోయి బీజేపీ ఫ్లెక్సీ బీజేపీ కండ కప్పుకొని మాట్లాడతాం. వాళ్ళు మాట్లాడే ముందు ఏం చేయాలంటే మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నది, అక్కడ ఫస్ట్ సన్నబియ్యం మనం వాళ్ళ రాష్ట్ర దేశంలో వాళ్ళ ప్రభుత్వం ఎన్ని రాష్ట్రాల్లో లోపల వాళ్ళ ప్రభుత్వం అన్ని రాష్ట్రాల్లో సన్నబియ్యం ఇచ్చి తెలంగాణ సన్నబియ్యంలో కూడా మాకు వాటా ఉన్నదంటే నమ్ముతారు తప్ప ఇప్పుడు ఈ యొక్క తాటాకు చెప్పులకు ఇవ్వడం జంకేది లేదు. ప్రజాక్షేత్రం లోపల ప్రజల మధ్యలో తేల్చుకుంటామని చెప్పి కిషన్ రెడ్డి గారికి చెప్తాను. ఆంధ్ర పాలనలో తెలంగాణ యాస భాషకు తీవ్ర అవమానం జరిగిందని బీఆర్ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ సన్నాహక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ భారతదేశ చిత్రపటంలో తెలంగాణకు గుర్తింపు ఇచ్చారన్నారు.
గులాబీ జెండాపై గెలిచి పార్టీ మారిన నాయకుల వల్ల బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదన్నారు. పాత నీరు పోతే కొత్త నీరు వస్తుందని, ఒక్కసారి వెళ్లిన వారు మళ్లీ పార్టీలోకి వస్తే చేర్చుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ను వీడిన సంజయ్ కుమార్ ఎంపీ అరవింద్తో ఉంటున్నాడని, మరోవైపు కాంగ్రెస్ లో కూడా తిరుగుతున్నారని విమర్శించారు. వరంగల్లో నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ మహాసభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జెడ్పీ చైర్పర్సన్ వసంత, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అది మల్యాల కావచ్చు, కతులాపూర్ కావచ్చు, మా మెట్పల్లి కావచ్చు, ఈ అందరు రైతులకు కూడా చాలా ఘోరమైన ఇబ్బందులు. కేసీఆర్ గారు నాకు బాగా గుర్తు, ఆనాడు ఒక మాట చెప్పి, వరదకాలంలో నీళ్ళు ఉంటే రైతులు పెట్టుకునే ఆ మోటార్లు నీకేం పోతుంది అని కరెక్ట్ వాళ్ళందరికీ చెప్పి, మీరు డిస్టర్బ్ చేయదు, వాళ్ళ మీటర్లకు ఛార్జ్ అడగదు, వాళ్ళు పెట్టుకోలే. ఇవాళ మళ్ళీ పాత కాంగ్రెస్ జమానా వచ్చింది, తెలంగాణ రాకముందున్న జమానా ఏంటిది, రైతులు పోయి కాలువల మీద మోటార్ పెట్టుకుంటే మోటార్ల కనెక్షన్ మీకేస్తున్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితి ఉండద్దని పదేళ్ళు కేసీఆర్ గారు తప్పన పడ్డారు. ఇవాళ మళ్ళీ అదే వాపసు వచ్చిన పరిస్థితి. రైతు బంధు చేసినామంటారు, 60% మందికి ఇంకా రాలేదు. రుణమాఫీ చేసినామంటారు, 50% మందికి ఇంకా కానేలేదు. ఈ విషయాలన్నీ మనకు తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తెలుసు. నా రిక్వెస్ట్ ఏంటంటే, ప్రజలకు చెప్పేటటువంటి బాధ్యత ఇవో ఈ కండువా వేసుకొని కమిటీలలో ఉన్నటువంటి మన అందరి మీద ఉన్నది. కాబట్టి గ్రామానికి దయచేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని అందరినీ కూడా. వేములవాడ రాజన్నను తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించారు. అనంతరం పట్టణంలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ హాల్ను ప్రారంభించారు. పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని జర్నలిస్టులకు సూచించారు. వేములవాడ రాజన్నను తెలంగాణ స్టేట్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, టీయూడబ్ల్యూజే ఐజేయూ స్టేట్ ప్రెసిడెంట్ వీరాహత్ అలీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు ఘనస్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వారిని ఆశీర్వదించగా ఈవో వినోద్ లడ్డూ ప్రసాదం అందజేశారు. వారి వెంట స్థానిక జర్నలిస్టులు, ఆలయ ఏఈఓలు శ్రీనివాస్, అశోక్ కుమార్ పర్యవేక్షకులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్ హాల్ను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కలిసి ప్రెస్ అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్, టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షులు వీరాహత్ అలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. వేములవాడ ప్రెస్ క్లబ్ భవనం కరీంనగర్ ప్రెస్ క్లబ్ భవనం కంటే ఎక్కువగా మెరుగైన వసతులతో రూపుదిద్దుకుందన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ పెరిగిపోయిందని, అందుకు అనుగుణంగా వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని జర్నలిస్టులకు సూచించారు. ప్రెస్లో కొత్త విప్లవం ఎలక్ట్రానిక్ మీడియా అని, అదే కోవలో మళ్లీ కొత్తగా సోషల్ మీడియా వచ్చిందని తెలిపారు. పత్రికలు, టీవీలపై ప్రస్తుతం ప్రజలు, పాఠకులు, వీక్షకులు చర్చించుకున్నట్టు తెలిపారు. పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు గేట్ కీపర్లు ఉన్నారని, కానీ సోషల్ మీడియాకు గేట్ కీపర్ లేరన్నారు. పౌరులకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పటికీ దానికి కూడా పరిమితి ఉందని చెప్పారు. ఒక 5-6 క్లాసులు పెట్టాం, ఉమెన్ జర్నలిస్టులకు పెట్టాం, సోషల్ మీడియా వాళ్ళకు పెట్టాం, ఇతరులకు కూడా పెట్టాం. మీ దగ్గర తప్పనిసరిగా మీరు ముందుకు వస్తే ఈ ఫ్యాక్ట్ చెక్ మీద ట్రైనింగ్ ఇవ్వడానికి 2 రోజుల ట్రైనింగ్ ఇవ్వడానికి వేములవాడ ప్రెస్ క్లబ్కి అవకాశాన్ని కల్పిస్తామని చెప్పి ఇచ్చేస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల జరుగుతున్న నష్టాన్ని చెప్తూ ఈరోజు మన నైతిక విలువలతో ముందుకు ఏ విధంగా పోవాలి, అవసరం మళ్ళీ క్లాసులు పెట్టుకొని మళ్ళీ ఈ వృత్తిలో ఉన్నటువంటి వారికి మెలుపు నేర్చే కార్యక్రమం చేస్తామనేటువంటి పరిస్థితికి వారు మాట్లాడిన తీర్థులు నిశ్శబ్దంగా హాలంతా కూడా విన్నటువంటి సందర్భం. ఈరోజు స్కూల్ టీచర్ చెప్పినప్పుడు ఎంత నిశ్శబ్దం ఉంటుందో శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడాలి అంటే అందులో ఉన్నటువంటి
పలుకులు, అందులో వారి మాట నుంచి వచ్చేటువంటివి సమాజ దొరిలో పెడదొరి పట్టేటువంటి దాన్ని మనం ఏ విధంగా అరికట్టాలని చెప్పేటువంటి అంశాలు కూడా వారు చెప్పిన తీరును కూడా ఈరోజు మనం అందరం కూడా స్వీకరించాలి. ఆ కోణంలో వెళ్ళాలి. మంచికి మద్దతు ఇస్తూ చెడును ప్రశ్నించే క్రమంలో మాట్లాడడం తప్పలేదు, కానీ అది తన మధ్య నుంచి వచ్చినటువంటి ఆలోచనను 10 మంది పనిచేయడానికి కార్యక్రమం చేయడం తప్పని మాటనే ఈరోజు అందరం చెప్తున్న సందర్భంలో ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారిదిగా ఉండేది ప్రెస్ మిత్రులు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గంజివాగు వద్ద నిర్మాణ దశలో ఉన్న హై లెవెల్ వంతెన పూర్తి చేయాలని కోరుతూ గ్రామస్తులు కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. కాంట్రాక్టర్కు బిల్లులు రాకపోవడంతో పనులు మధ్యలోనే వదిలేశారని వారు వాపోయారు. వర్షాకాలం వస్తే తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం స్తంభంపల్లి గంజివాగు వంతెన పూర్తి చేయాలని కోరుతూ గ్రామస్తులు కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో 1,80,00,000 నిధులతో హైలెవెల్ వంతెన నిర్మాణం చేపట్టగా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేశారని తెలిపారు. చిన్నపాటి వర్షాలకే గంజివాగు పొంగి పొర్లుతుందని, దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. సమస్యను ఎన్నిసార్లు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే స్పందించి వంతెన పూర్తి అయ్యేలా చూడాలని కోరారు. స్తంభంపల్లి గంజివాగు నిర్మాణం పూర్తి చేయాలని చెప్పేసి గత కొన్ని నెలలుగా ప్రజావాణిలో కలెక్టర్ గారికి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే గారికి మేము విషయం విన్నవించుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా దాదాపుగా స్తంభంపల్లి గంజివాగు వర్క్ స్టార్ట్ అయ్యి మధ్యలోనే నిర్మాణం నిలిపేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారిని అడిగితే మాకు బిల్లు రాలేదు కాబట్టి నేను చేస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కూడా దాదాపుగా 8 నెలలు అవుతుంది వర్క్ మళ్ళీ మధ్యలో ఆగిపోయి. స్తంభంపల్లి గ్రామ ప్రజలకు చిన్నపాటి వర్షం రావడంతోనే, ఒక స్తంభంపల్లినే కాదు చుట్టుపక్కల దాదాపు 30-40 గ్రామాలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఏర్పడుతుంది. స్తంభంపల్లిలో ముఖ్యంగా స్తంభంపల్లి గ్రామ ప్రజలకు ఎటన్నా ఎమర్జెన్సీ, మెడికల్ ఎమర్జెన్సీ కానీ, మరి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళే పిల్లలు కావచ్చు, రైతులు కావచ్చు, శ్రామికులు కావచ్చు, ఎవరైనా కూడా వేములవాడకి వెళ్ళాలంటే మాకు చిన్నపాటి వర్షం అంతా ఇక్కడ మొత్తం కూడా బ్లాక్ అయిపోతుంది. రాత్రి పూట తెలియక వచ్చి కొన్ని ప్రమాదాలు కూడా జరిగిన సందర్భాలు కూడా ప్రభుత్వం దృష్టి ఉన్నది. మళ్ళీ కాంట్రాక్ట్ నడితే మాకు అమౌంట్ రాలేదు, మాకు ఇది రాలేదు అని ఆయన ఎన్నో పిట్ట కథలు చెప్పుకుంటా ఆపిండు. ఇప్పుడన్నా కాంట్రాక్ట్ అమౌంట్ ఏదో ఉంటే ఆ కలెక్టర్ గారు చూసి ఆటో కానీ ఎవరైనా పై పెద్ద అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించి మాకు గంజివాగు నిర్మిస్తే మాకు రాత్రి కానీ కూరగాయలకు కానీ ఇబ్బంది అవుతుంది. మాకు రాత్రి 3 గంటలకి ఇట్లా పోతుంటే రోడ్ పైకి వెళ్ళి వాటర్ వస్తున్నాయి, చూసేవారికి వెళ్ళి వాటర్ వస్తున్నాయి. ఎట్లా పోవాలంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి పోవడానికి కూడా మాకు రాత్రి 4 o'clock బాగా ఇబ్బంది అయింది. ఇక్కడి నుంచి అయినా మాకు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయి కాబట్టి మేము ఈరోజు మాకు ఈ వర్షాలు పడకన్నా ఈ గంజివాగు నిర్మించి మా రైతులందరికీ సహకరించాలని కలెక్టర్ గారిని మేము కోరుచున్నాం. వంతెన నిర్మాణం పూర్తి చేయాలని కోరుతూ స్తంభంపల్లి గ్రామస్తులు చేపట్టిన పాదయాత్ర వేమ్లవాడకు చేరుకుంది. రాజన్న ఆలయం ముందు గ్రామస్తులు మొక్కులు చెల్లించారు. స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పందించి వంతెన పూర్తి అయ్యేలా చూడాలని గ్రామస్తులు కోరారు. గ్రామస్తులమంతా కలిసి పాదయాత్రగా కలెక్టరేట్కు వెళ్తున్నట్లు తెలిపారు. నాణ్యమైన ధాన్యాన్ని సత్వరమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సీరియల్ నెంబర్ ప్రకారం రైతుల నుంచి ధాన్యం సేకరించాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డును అడిషనల్ కలెక్టర్ డి వేణుతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎఫ్సీఐ నిర్దేశించిన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ వెనువెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సూచించారు. సెంటర్లకు తెచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులర్గా చెక్ చేయాలని, తాలు లేకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా శుభ్రం చేయాలని ఆదేశించారు. ధాన్యం తరలింపు సమయంలో హమాలీ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా ప్లానింగ్ చేసుకోవాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు అలాట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం
ధాన్యం తరలించాలన్నారు. కలెక్టర్ వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, PACS చైర్మన్ శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ శ్రీకాంత్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్, డిప్యూటీ తహసీల్దార్ మహేష్ పాల్గొన్నారు. వేములవాడలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలు, సెల్ ఫోన్లు, 2 బైక్స్ను స్వాధీనం చేసుకున్నారు. వేములవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఇటీవల జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి నిందితుల వివరాలు వెల్లడించారు. మృతుడు చెట్టిపల్లి పరశురాములు హత్య కేసులో ప్రమేయం ఉన్న నిందితులు బైరెడ్డి వినయ్, ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్, నేదూరి రాజేష్, అడ్డగట్ల మనోజ్ కుమార్ అనే 5 స్నేహితులు ఉండేవారని తెలిపారు. గతంలో వీరందరిపైన వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదు కాగా జైలుకు కూడా వెళ్లి వచ్చినట్టు చెప్పారు. కొద్ది రోజులుగా 5 నిందితులపైన పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులు నమోదు కావడం, పోలీసులకు పరశురాములే సమాచారం ఇస్తున్నాడని అనుమానంతో ఈ హత్యకు ప్లాన్ చేసినట్టు వివరించారు. ఇందులో భాగంగానే ఆదివారం మహాలింగేశ్వర గార్డెన్ ఫంక్షన్ హాల్ వద్ద పరశురాములు ఉన్నాడనే సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న నిందితులు అతడిపైన గొడ్డళ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చినట్లు వెల్లడించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 4 రిమాండ్కు తరలించగా మరో వ్యక్తి పరారీలో ఉన్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో పట్టణ సిఐ వీరప్రసాద్, రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐలు రమేష్, వెంకటరాజం పాల్గొన్నారు. ఇది 13th ఏప్రిల్ 13 ఏప్రిల్ రోజు జరిగిన మర్డర్ విషయమై ప్రెస్ మీట్ పెడుతున్నాం. సో ఇది వేములవాడ 2 బైపాస్ రోడ్లో గల మహాలింగేశ్వర ఫంక్షన్ హాల్లో ఒక అతను పరశురాములు అనే వ్యక్తి చంపబడ్డాడు. సో ఇందులో ఈరోజు మనం ఒక 4 నిందితుల్ని పట్టుకొని ఈరోజు రిమాండ్కి తరలించడం జరుగుతుంది. ఆ 4 బైరెడ్డి వినయ్, ఈర్ల సాయి, వస్తాద్ అఖిల్ అండ్ నేదూరి రాజేష్. సో ఇది సంగతి. ఇప్పుడు రిమాండ్ అయ్యేది 4. అయితే దీని వెనుక మోటివ్ ఇదంతా చెప్పేసి ఏంటంటే బేసిక్గా ఈ పరశురాములు అనే వ్యక్తి వీళ్ళంతా ఈ నలుగురు ఏవైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆల్రెడీ వీళ్ళ మీద గంజాయి కేసులు ఉన్నాయన్నమాట. సో ఆ కేసులన్నీ అవ్వడానికి పోలీసులకు ఇన్ఫార్మర్గా పనిచేసిన వ్యక్తి పరశురాములు చంపబడ్డవాడు అని అదొక కక్ష పెట్టుకొని ఇతని వల్లనే మా మీద కేసులు అయినాయి, ఇతను మాత్రం మంచిగా వ్యాపారాలు చేసుకుంటూ గంజాయి అమ్మి పెద్దగా ఇల్లు కట్టుకొని అంతా ఉంటున్నాడు, కానీ మాకు మాత్రం ఏం లేదు, సో చంపేస్తే మాకు లైన్ క్లియర్ అయిద్ది అనే ఒక దురుద్దేశంతో వీళ్ళంతా ఇది ప్లాన్ చేసుకొని చంపుతున్నారనమాట. సో ఇందులో మనకి ఇంకా ఇంట్రోగేషన్ మొత్తం చేసి తెలిసింది ఏంటంటే మొత్తం 5 ఉన్నారు ఈ ప్లాన్లో. భూభారతి నూతన రెవెన్యూ చట్టంపై అవగాహన కార్యక్రమాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని భూపాల్పల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తహసీల్దార్లను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని IDOC సమావేశపు హాల్లో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలతో భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఆఖరి వరకు ప్రతి మండలంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అవగాహన సదస్సులకు అధిక సంఖ్యలో ప్రజలు వచ్చేలా గ్రామాలలో దండోరా వేయించాలని సూచించారు. రెవెన్యూ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగికి నూతన చట్టంపై సమగ్రమైన స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాలలో భూభారతి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సాయం అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అన్ని మండలాల తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్ఐలు పాల్గొన్నారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటలో విషాదం నెలకొంది. దుబాయ్లోని ఓ బేకరీలో పనిచేస్తున్న గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాస్ అనే యువకుడు ఓ పాకిస్తాన్ దేశస్థుడి చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు శ్రీనివాస్ ఉపాధి నిమిత్తం గత 10 ఏళ్ల నుంచి దుబాయ్ వెళ్తున్నాడు. అతడికి భార్య, 2 కుమారులున్నారు. భార్యతో మనస్పర్ధల కారణంగా కొన్ని రోజుల నుంచి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడి తల్లి ఇంటి వద్ద ఒంటరిగా ఉంటోంది. మరో 4 నెలల్లో ఇంటికి తిరిగి వస్తానని ఫోన్లో మాట్లాడిన కొడుకు మృతి చెందాడన్న విషయం తెలియడంతో ఆ తల్లి రోధించిన తీరు గ్రామస్తులందరినీ కంటతడి పెట్టించింది. చివరి చూపు కోసమైనా తన కొడుకు మృతదేహాన్ని ఇంటికి రప్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటుంది. 2 ఏళ్ళు అయిపోయింది సారు, 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకో 5-6 నెలలకు వస్తా అన్నాడు. అయ్యా కొట్టి చంపిండ్రట నా కొడుకును. ఇక మాకు నిన్న తెలిసింది. నా కొడుకు రావాలి, నాకు ఆ శవం అన్నట్టు చూస్తా అని చెప్పి అనుకుంటున్నా సారు. మంచిగా కొడుకులే నా కొడుకు పెట్టుకోడు. అయ్యా నా కొడుకు ఎవరితో పెట్టుకోడు, దవ్వడం పెట్టుకోడు, కొట్టాడ పెట్టుకోడు. ఏడికి వచ్చినా కానీ వాళ్ళు సగం వీళ్ళు ఉన్నారో లేరు. ఇప్పుడు ఫోన్ చేస్తే అత్తం అనరట, రాలే. తెలిసిందయ్యా పేన శుక్లారంగా అయిందట. మా తమ్ముడు పోబట్టి ఇప్పటికీ 14 సంవత్సరాలు అవుతుంది సార్. ఇప్పుడు మొన్న పోయి కూడా 2 సంవత్సరాలు దాటింది, 3 సంవత్సరాలు నడుస్తున్నాయి. 3 సంవత్సరాలు నడుస్తున్నాయి. మా తమ్ముడిని చంపింది మాకు నిన్ననే తెలిసింది. అయితే శుక్రవారం జరిగిందట విషయం, కానీ మాకు తెలియనియలేదు. నిన్న తెలిసింది. నిన్న తెలిస్తే మేము కూడా తెలుసుకుంటున్నాం, కానీ ఎట్లయిందన్నది తెలుసుకుంటున్నాం. కానీ ఎట్లా జరిగింది అన్నది మాకు తెలియదు. మరి అక్కడ కొట్టి చంపిర్రట, పొడిసిర్రట. మరి అది ఎట్లా జరిగింది అన్నది మాకు తెలియదు సారు. గవర్నమెంట్ మాకు బాడీ ఇంటికి వచ్చేటట్టు చేయాలి. మండలానికి చెందిన వ్యక్తి దమ్మన్నపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాసు చనిపోయాడని తెలిసింది. దీనికి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు, రిస్క్ తీసుకొని బాడీని తొందరగా తెప్పేయాలని మా మనవి. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులు ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కమిషనరేట్లో అధికారులు, సిబ్బంది కోసం ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును సిపి ప్రారంభించారు. వివిధ ఆసుపత్రుల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో పోలీస్ అధికారులు, సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు చేశారు. వివిధ వ్యాధులతో బాధపడే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన పలు సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి మాట్లాడారు. పోలీస్ సిబ్బంది కేవలం పరీక్షలతో సరిపెట్టుకోకుండా డాక్టర్ల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ఇందుకు సహకరించిన ఆసుపత్రుల యాజమాన్యాలకు సిపి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీలు అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, గోదావరి ఖని ఏసీపీ ఎం రమేష్, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, ఏసీపీ మల్లారెడ్డి పాల్గొన్నారు. మీకు నిజంగా ప్రాబ్లం ఉంటే దయచేసి మీ సీనియర్కి అప్డేట్ చేయండి. మీ అందరు సీనియర్స్కి చెప్పడం జరిగింది. మీ దగ్గర ఎవరు సిబ్బంది వచ్చినా నిజంగా వాళ్ళకి డ్యూటీ ఉంది, మెడికల్ ఎమర్జెన్సీ ఉంది, ఇంతకు ముందు కూడా వెళ్ళి వచ్చారు అట్లా ఉంటే ఇమ్మీడియట్లీ రిలీవ్ హిమ్ అండ్ మేక్ ష్యూర్ దట్ హి గోస్ టు ఎ గుడ్ డాక్టర్. ఈ రోజు కూడా వీటి గురించి కూడా నేను రిక్వెస్ట్ చేశాము మన ప్రతాప్ గారికి, రాజు గారికి. మాకు సూపర్ స్పెషలిస్ట్ కావాలి. ఎందుకు ఈ జమానా జర్నలిస్ట్ కి లేదు. ప్రాబ్లం ఉంటే యూ మస్ట్ గో టు ది బెస్ట్ ఆఫ్ ది డాక్టర్ అవైలబుల్. లేకపోతే చాలా సార్లు ఏమవుతుంది, ప్రాబ్లం ఉంది కానీ మేము జనరల్ ఒక ఆర్ఎంపీ దగ్గర వెళ్ళి మెడిసిన్ తీసుకున్నాం. ఒక 10 days లో మంచిగా జరిగే బిమారీ కూడా ఖరాబ్ అయిపోతుంది. గత రాత్రి భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 250 ఎకరాల్లో పంట నేలరాలింది. మరోవైపు పెద్ద ఎత్తున వరి పంట నేలరాలి వడ్లు రాలిపోయాయి. దెబ్బతిన్న పంట పొలాలను మాజీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరతపల్లి, చిన్నరతపల్లి, కాల్వ శ్రీరాంపూర్ గ్రామంలో గత రాత్రి భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం
బీభత్సం సృష్టించింది. దీంతో 250 ఎకరాలకు పైగా మామిడి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ ఈదురు గాలులకు మామిడికాయలు పూర్తిగా రాలిపోయాయి, చెట్ల కొమ్మలు విరిగిపోయాయి. మరోవైపు అకాల వర్షం వరి పంటలకు నష్టాన్ని కలిగించింది. పంట చేతికి వచ్చే సమయంలో వరి పంట మొత్తం నేల వాలి వడ్లు పూర్తిగా రాలిపోయాయి. ప్రభుత్వం స్పందించి నష్టపోయిన తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. రాత్రి అకాల వర్షానికి నిదురు గాడుపులకు మామిడి తోట 4 ఎకరాల మామిడి తోట రాలిపోయింది. మొత్తం ఇక చేతికందే టైంలో మొత్తం రాలిపోయింది. నేను 4 లక్షల పెట్టుబడి పెట్టిన 4 లక్షల పెట్టుబడి మొత్తం గంగాపాలైంది. మొత్తం నాశనం అయింది. 4 రాలినాయి. నాకు నష్టం బాగా జరిగింది. నన్ను ప్రభుత్వమే ఆదుకోవాలి. 4 ఎకరాల మామిడి తోట కోతకు వచ్చే సమయంలో అకాల వర్షాలతోటి ఎదురుగాలులతోటి మొత్తం రాళ్ళవాన కొట్టి అంతా రాలిపోయింది. మేము 4 లక్షల పెట్టుబడి పెట్టాం. ఇంకొక 10 రోజులైతే కోతకు వచ్చే టైం. ఈ నష్టాన్ని మాకు ప్రభుత్వం చేకూర్చాలని చెప్పి కోరుతున్నాం. కోతకొచ్చే సమయంలో ఎదురుగాళ్ళతోని అకాల వర్షాలతోటి బాగా నష్టం జరిగింది. ఇంకొక వారం 10 రోజులలో మేము కోసుకొని అమ్ముకునే సమయం ఇది. ఈ టైంలో మాకు పెట్టుబడి కూడా రాకుండా పోయింది. అంతా భూమి పాలైపోయింది. మొత్తం రాలి ఖరాబ్ అయిపోయింది కాయ. వర్షం పడి రాళ్ళ వర్షం పడి గాలి దువారంతో మాకు బతుకులేరు లేకుండా చేసింది. మొత్తం నష్టపరిహారం చేసింది. 11 ఎకరాలు అంటే 10 ఎకరాలు లెక్క పోయేరు బొల్లాస నర్సే. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుతాను. 3,80,000 3,80,000 అంటే పిండి వాళ్ళకు అసలు నగదు కాక పెట్టుబడి మందులు దానికి దీనికి 2 లక్షల దాకా వచ్చింది ఖర్చు. ఇప్పుడు కాపు అంతా రాలిపోయింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఈదురుగాలులకు దెబ్బతిన్న మామిడి తోటలు, వరి పంటలను మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకుడు గోపగోని సారేగౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సదయ్య వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మాట్లాడుతూ 250 ఎకరాలకు పైగా మామిడికాయలు పూర్తిగా నేల రాలిపోయాయని, వరి పంట సైతం పూర్తిగా దెబ్బతిందని తెలిపారు. అధికారులు నష్టపోయిన పంటల వివరాలు సేకరిస్తున్నారని చెప్పారు. విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లి రైతులకు పరిహారం అందేలా చూస్తామన్నారు. పెదరాత్పల్లి గ్రామము మరియు ఇటు పక్కనటువంటి శ్రీరాంపూర్ కానీ, ఆ తర్వాత చిన్నరాత్పల్లి, ఈ గ్రామాల్లో ఉన్నటువంటి మామిడి తోటలు, ఆ తర్వాత ఏదైతే సీడు కొంతవరకు వరి నాట్లు కూడా రాత్రి కురిసినటువంటి ఇది రాళ్ల వానతోటి, తర్వాత గాలి దువారంతో విపరీతమైనటువంటి దాంతో పెద్ద ఎత్తున ఈ రైతాంగానికి నష్టం జరిగింది. తర్వాత మామిడి తోటలు పూర్తిగా చాలా వరకు రాలడం జరిగింది. ఇది పంటగా వచ్చేటువంటి దశ. ఈ దశలో చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి, దయనీయమైన పరిస్థితి చూస్తాంలో. సుమారు 100-120 ఎకరాలు పెద్దరాత్పల్లి ఉంటుంది. మా శ్రీరాంపూర్లో కూడా సుమారు 100-150 ఎకరాలు శ్రీరాంపూర్ మండల కేంద్రంలో చుట్టుపక్కల కూడా ఉంటాయి. కాబట్టి దీనికి గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. పొద్దున్నే రాత్రి చాలా వరకు నష్టం జరిగింది. ఆ రైతాంగం ఆవేదనతో గురవుతూ ఉన్నారని చెప్పగానే వారు ఏదైతే డీడీ జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దపల్లి హార్టికల్చర్ డీడీ గారికి కూడా వారు చెప్పడం జరిగింది. దీన్ని ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకుపోతామని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. కాబట్టి రాత్రి కురిసిన వర్షానికి కానీ ఎదురుగాళ్ళకి కానీ మనకి ఇక్కడ పెద్ద శ్రీరాంపూర్ మండలం పెద్దరాత్పల్లి, అదేవిధంగా చిన్నరాత్పల్లి గ్రామాల్లో మనకి ఈ మన మామిడి తోటలు అనేది ఈ ఎదురుగాలులకి ప్లస్ రాత్రి కురిసిన వర్షానికి మన మామిడికాయలు అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మేము ప్రస్తుతం అయితే అన్ని ఫీల్డ్స్ అన్ని విజిట్ చేసి వాటికి సంబంధించినవి అంటే క్రాప్ డ్యామేజ్ అనేది రిపోర్ట్ చేస్తాం. ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత మనం దాన్ని ఎస్టిమేషన్ చేసి మనం నివేదిక అనేది పంపించడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ ఫ్యాక్స్ చైర్మన్ వేసిరెడ్డి దుర్గారెడ్డి అనారోగ్యానికి గురికాగా ఆయనను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దుర్గారెడ్డి త్వరగా కోలుకోవాలని, ప్రభుత్వ కార్యక్రమాలలో భాగస్వామ్యులు కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారుల ఎంపిక ఎలాంటి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఉండాలని బోయినపల్లి ఎంపీడీఓ జయశీల సిబ్బందిని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక కమిటీలు కార్యదర్శులతో ఆమె సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు. మొదటి ప్రాధాన్యతగా ఒంటరి మహిళలను, అత్యంత నిరుపేద మహిళలను గుర్తించాలన్నారు. కార్యదర్శులు ఎప్పటికప్పుడు కమిటీ సభ్యులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని, ఏదైనా తేడాలు వస్తే కార్యదర్శులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ రెడ్డి, మండల పంచాయతీ అధికారి శ్రీధర్ పాల్గొన్నారు. నిరుపేద కుటుంబాలకు చెందిన వాళ్ళు నివాస యోగ్యమైనటువంటి ఆవాసం లేకుండా, అంటే ఒక ఇల్లు అనేది లేకుండా ఉన్న ప్రతి కుటుంబానికి కూడా మన ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా, అంటే ప్రాధాన్యత అంశంగా తీసుకొని వాళ్ళ స్లోగన్ ఏంటంటే కూడు గూడు గుడ్డ అనేది ఇందిరాగాంధీ అప్పటి నుంచి ఉన్న నినాదం. సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దాంట్లోనే కనీస అవసరాలు, మానవుడికి జీవించడానికి మనకి రాజ్యాంగంలో ఇచ్చిన హక్కును ఆధారం చేసుకొని నివాస యోగ్యమైన ఇల్లు అనేది మనం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ప్రభుత్వము ఈ ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక పేరు పెట్టి గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి నిరుపేద కుటుంబాలకు ఇది చెందే విధంగా గ్రామ స్థాయి లోపల, ఎందుకంటే దీంట్లో మనకి ఏంటంటే పారదర్శకత, అంటే ఎలాంటి మనకి ఏమంటారు అడ్డు అదుపు అనేది మనము పెట్టుకోకుండా ఏంటి మనం చేయాల్సిందంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, అంటే ప్రతి వాళ్ళకి జవాబుదారీగా మనం ఉండేందుకు గ్రామ స్థాయిలో కమిటీలు అనేది ఏర్పాటు చేయాలి. రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సింగిల్ విండో చైర్మన్ జంగా వెంకట రమణారెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సుందరగిరి, రేకొండ, బొమ్మనపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లను హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ సన్నవడ్లకు రాష్ట్ర ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఇస్తుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. కొనుగోలు సెంటర్ల వద్ద ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ముద్దసాని రమేష్, ఏవో రాజులు నాయక్, ఏఈఓ అంజలి, గ్రామ పంచాయతీ కార్యదర్శి సంపత్ పాల్గొన్నారు. ఈరోజు చిగురుమామిడి మండల పరిధిలో మన సింగిల్ విండో ఆధ్వర్యంలో గల 8 కొనుగోలు సెంటర్లను మరియు ఇక్కడ మన మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి గారు మరియు ఇక్కడికి మా పాలకవర్గంతో మరియు గ్రామస్తులు మరియు ఇక్కడ రైతు సోదరుల మధ్య మరియు ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ధాన్యం కొనుగోలు సెంటర్లను ఈ రోజు నుంచి మనం అందుబాటులోకి తెచ్చి తొందరగా వీటిని ధాన్యాన్ని తరలించడానికి కూడా మేమందరం పాలకవర్గం సిద్ధంగా ఉన్నాము. అలాగే రైతు సోదరులు కూడా ఈ వడగండ్ల వాన కానీ ఈ వాతావరణం కానీ కొంచెం దీన్ని చూసుకుంటా అందరూ సహకరించి మాకు కూడా అందరూ సహకరిస్తే తొందరగా వీటిని తరలించడానికి అధికారులు మరియు మంత్రి గారి మంత్రి గారి సహకారంతో కూడా ఈ కొనుగోలు సెంటర్లను తొందరగా కంప్లీట్ చేస్తామని చెప్పి మరియు పత్రికాముఖంగా కూడా తెలియజేసుకుంటున్నాను. పంటను అమ్ముకోవడానికి రైతు ఆల్రెడీ ప్రారంభ కేంద్రాలు, మనకు పండ్ల కొనుగోలు కేంద్రాలు ఉంటాయి. వీటి ఖర్చులతోనే ఆయన శ్రమకు ఎంత వస్తుందని ఒక సంతోషం ఉంటుంది. దాన్ని సత్వరమే నిర్లక్ష్యం చేయకుండా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు ఎక్కడ కానీ లేట్ చేయకుండా వాళ్ళు కళాలకు రాగానే మీరు సెంటర్లు ప్రారంభించమని ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే బ్యాక్ సెంటర్ ద్వారా ఇక్కడున్న వీరు ఈ మండలంలో 8 సెంటర్లను వారు ఇదే రోజు ప్రారంభించుకోవడం కూడా జరుగుతుందని చెప్తున్నాం. వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో రైతుల భాగస్వామ్యంతో అక్కడున్న రైతులు మరియు అందరూ కలిసి అక్కడ గ్రామాలలో సెంటర్లు కూడా ప్రారంభించుకోవడం జరుగుతున్నది. ఇక్కడ ముఖ్యంగా మనం వడగండ్ల వర్షం ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి వాటికి రైతులు కూడా మీరు అందుబాటులో ఉండి తొందరగానే వాటి వర్షాన్ని పసిగట్టి అప్పుడు ఓసారి మనం అనుకున్నట్టుగా వర్షం పడకపోయినా కూడా మనం తొందరపడి మన కుప్పలు దగ్గర పెట్టుకొని సరైన భద్రత అంటే కవర్లు కప్పుకుంటే చాలా బాగుంటుంది. మేము నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో మేము ట్యాక్సీ మన సింగిల్ విండో వాళ్ళకు కూడా చెప్తున్నాం, దయచేసి అందుబాటులో ఏమైనా మామూలు రైతులు కొంతమంది పరదలు కొనుక్కోలేని పరిస్థితిలో చిన్న సన్నకారు రైతులు ఉంటారు కాబట్టి గ్రామాలలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాలలో పర్యటించిన బీజేపీ నాయకులకు ప్రజలు తమ సమస్యలు విన్నవించగా ఆయా సమస్యలపై బీజేపీ నాయకులు తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆసరా లేని వృద్ధులకు మానవత్వంతో స్పందించి ఇంటి వద్దనే బియ్యం ఇవ్వాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లలో పూరి గుడిసెలు ఉన్నవారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ గూడెపు జనార్దన్ రెడ్డి, వెంకటేశ్వర్లు, బాలకృష్ణ
కృష్ణ, అనిల్ కుమార్ పాల్గొన్నారు. గాం చెలో బస్తీ చెలో కార్యక్రమాలు పూర్తయిన సందర్భంగా ఎంఆర్ఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగినది. వివిధ సమస్యల మీద కొన్ని ఊళ్ళల్లో తిరిగినాం. తాటిపత్రులు వేసుకొని పడవలు వేసుకొని గుడిసెల్లో ఉంటారు. మాకు ఇందిరా మిల్లు వస్తాయి, మాకు కేసీఆర్ ఇవ్వకపోయినా డబుల్ బెడ్రూమ్ లేకపోయినా ఇందిరా మిల్లు వస్తాయని ఆశతో చూస్తూ ఉన్నారు. వారికి ఖచ్చితంగా ప్రభుత్వం వారి స్థలాలను గుర్తించి వాళ్ళ ఇళ్ళ వద్దనే గుడిసెల వద్దనే మరి ఫస్ట్ ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు గురి కాకుండా అర్హులైనటువంటి వాళ్ళకి ఇందిరామ ఇల్లు అందియాలని, అదేవిధంగా రేషన్ బియ్యం తీసుకెళ్లే ఎలాంటి దిక్కులేనటువంటి అనాథలకు ఇంటి వద్దనే రేషన్ బియ్యం ఇవ్వాలని, ఆసరా పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా ఉపాధి హామీ కూలీలకు 2 నెలలుగా కూలీలు చెల్లించక ఇబ్బంది పెడుతున్న వారికి వెంటనే ఉపాధి హామీ కూలీలు చెల్లించాలని, అదేవిధంగా పలు సమస్యల మీద ఈ మండలంలోని పలు సమస్యల మీద ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చి ప్రధానమంత్రి ఉపాధి కల్పన రుణాలను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెన్నమనేని వికాసరావు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో పర్యటించిన ఆయన స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు వెంకటేష్, సీనియర్ నాయకులు పడాల గణేష్, బోయిని రాజు, బోయ నర్సారెడ్డి, వేణు పాల్గొన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ నిర్దేశం చేసుకుంటున్నాము. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం పథకాలు గ్రామాలలో చేరుతున్నాయా లేదా అని వాళ్ళకి అవగాహన కల్పించి మరి రాబోయే రోజులలో భారతదేశాన్ని అభివృద్ధి పథంలో ముందు నడిపించుకుంటూ భారతదేశాన్ని విశ్వగురువు చేయాలనే సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకు నడుస్తున్నారు. ఇప్పుడు ప్రపంచంలో భారతదేశం జీడిపి వైపు చూసుకుంటే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. మరి 2047 వరకు భారతదేశాన్ని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేద్దామని నరేంద్ర మోడీ గారు సంకల్పంతో ఉన్నారు. మన అందరం కూడా దీంట్లో పాల్గొంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా ప్రభుత్వాలు చేసే పథకాలు అందరికీ తెలవాలి. ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కావచ్చు, ముద్రా రుణాలే కావచ్చు, ఎంఎస్సీ రంగానికి లోన్సే కావచ్చు, మహిళలకు డ్రోన్స్ కూడా నరేంద్ర మోడీ గారు ఇప్పిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ అనుసరిస్తున్న నిరంకుశ పాలన విధానాలకు రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా మండల ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం విభజించి పాలించు అనే విధానాన్ని అనుసరిస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపే కార్యక్రమాన్ని ప్రజలు త్వరలోనే తీసుకుంటారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొట్టె ప్రభాకర్, గ్రామశాఖ అధ్యక్షులు దారం రామచంద్రం పాల్గొన్నారు. ఏదైతే బీజేపీ 400 మంది ఎంపీలను ఇస్తే మేము ఈ రాజ్యాంగాన్ని తుడిచిపెడతాం, కొత్త విధానం ప్రవేశపెడతామని అంటే వారి యొక్క ఆలోచన విధానం అంబేద్కర్ రచించినటువంటి ఏదైతే రాజ్యాంగాన్ని ఈ యొక్క దేశానికి దిశ చూపించినటువంటి అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని రూపుమాపే విధంగా కుల మత ప్రాంత విభేదాలను రెచ్చగొట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి లౌకికత్వాన్ని మొత్తం నాశనం చేసేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి బీజేపీ నిజస్వరూపాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఈ యొక్క బాపూజీ పాదయాత్రలో భాగంగా గత వారం రోజుల నుండి ప్రతిరోజు కూడా అన్ని గ్రామాల్లో తిరుగుతూ ఈ యొక్క ఏఐసిసి మరియు బీసీసీ సంయుక్తంగా కలిపి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను పెద్దలు ఆదిశీనన్న గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మండలానికి ముఖ్య అతిథిగా ఈ కోఆర్డినేటర్గా నియమించినటువంటి సంగీత సీనన్న గారి ఆధ్వర్యంలో మరియు మేమంతా కూడా చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో ఈ యొక్క పాదయాత్రను జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల్ల శ్రీ మానేటి రంగనాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. 9వ రోజు వేడుకల్లో భాగంగా శకటోత్సవం నిర్వహించారు. ఉదయం స్థాపిత దేవత ఆరాధన, నిత్య హవనం, బలిహరణం తదితర పూజా కార్యక్రమాలు జరిపించారు. ఈ ఉత్సవాలలో చుట్టుపక్కల గ్రామాల్లోని రైతులు ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ఎడ్ల బండ్లతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శంకర్, ఆలయ అధికారి ప్రవీణ్, నీరుకుల్ల, వేగురుపల్లి గ్రామాల మాజీ సర్పంచులు నగేష్, విజయేందర్, మాజీ ఉప సర్పంచ్ రవీందర్, సత్యనారాయణతో పాటు భక్తులు పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల పద్మశాలి సమాజ సేవా సంఘం ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. అధ్యక్షుడిగా జక్కని లక్ష్మీనారాయణ, ప్రధాన కార్యదర్శిగా బిళ్ల సత్యనారాయణను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శిని సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. అనంతరం అధ్యక్షులు జక్కని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పద్మశాలి కులస్తుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. అనంతరం గ్రామంలో విజయోత్సవ ర్యాలీని చేపట్టారు. సమాజ సేవా సంఘం బోయినపల్లి మండల శాఖ రాజన్న సిరిసిల్ల జిల్లా యొక్క ఎన్నిక ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతిలో నామినేషన్లు నోటిఫికేషన్ విడుదల చేసి సరి అయిన తేదీల ప్రకారము వారి నామినేషన్లు స్వీకరించి ఈనాటికి మరి అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి ఎన్నిక మాత్రమే ఈ ఎన్నిక నిర్వహించబడింది. ఇందులో అధ్యక్ష స్థానానికి జక్కని లక్ష్మీనారాయణ ఒక నామినేషన్. అదేవిధంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కాంగ్రెస్ దే. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదమన్న విప్ అడ్లూరి లక్ష్మణ్. జగిత్యాలలో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం. పార్టీ శ్రేణులకు ఎమ్మెల్సీ కవిత దిశానిర్దేశం. టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాలు పెంచుకోవాలి. వేములవాడలో ప్రెస్ అకాడమీ చైర్మన్ పర్యటన. ఈదురుగాలులకు నేలరాలిన మామిడి. ప్రభుత్వం ఆదుకోవాలని రైతుల వేడుకోలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.